भीमगल आरटीसी बस स्टैंड के शानदार इफ्तिताह के बावजूद बुनियादी सहूलतों की अदम दस्तयाबी की वजह से मुसाफिरों को शदीद मुश्किलात का सामना है। बस स्टैंड कूड़ा क्रिकेट और जंगली पौधों से भरा पड़ा है, जो कि गफलत की अक्कासी करता है। इसी तरह बस स्टैंड में पीने के पानी की सहूलत और बैतुल खला न होने की वजह से मुसाफिरों को शदीद मुश्किलात का सामना है। बसों की नकलो हरकत के बारे में मालूमात फराहम करने वाला कंट्रोलर, डिस्प्ले बोर्ड या एलानिया निज़ाम न होने की वजह से मुसाफिरीन उलझन का शिकार है। मुसाफिरों ने भारतीय चैनल को बताया कि बस स्टैंड पर दीगर सहूलियात के बावजूद हमें पीने के पानी और बैतुल खला की सहूलियात की कमी की वजह से मुश्किलात का सामना है। कम अज़ कम अब अवाम का मुतालबा है कि मुतल्लिक़ा आरटीसी हुकाम जवाब दे और कचरे को हटाए और पीने का पानी, बैतुल खला और मुसाफिरों की मालूमात का निज़ाम जैसी बुनियादी सहूलियात फराहम करे। సారు ఎంత గలీజ్ ఉన్నది. ఓ నీళ్ళు లేవు, బస్సు లేదు, ఇలా బస్సు వస్తుంది అని చెప్పేటోళ్ళు లేరు, ఓళ్ళు లేరు. ఇది బస్ స్టాండేనా? అంత గలీజ్ ఉన్నది. బాత్రూమ్ లేదు. ఇప్పుడు డూబా కాబట్టి నీళ్ళు ఆగమంటే నీళ్ళు లేవు బస్ స్టాండ్లో, ఏమి లేవు సారు. బస్సు ఇంట్లో ఆయన కూడా లేడు. మెడివెల్కి పోవాలని నేను కొత్త బస్ స్టాండ్లోకి మా అమ్మాయిని ఎక్కియడానికి వచ్చాను ఇక్కడికి. ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయంటే బస్ స్టాండ్లో నీటి సౌకర్యం లేదు, కంట్రోలర్ లేరు, మరి బాత్రూమ్ వసతి లేదు. మరి ఈ బస్ స్టాండ్లో ప్రజలు అంటే ప్రయాణికులు ఎలా ఉంటారు, ఎలా నిలబడి బస్ ఎక్కగలరు? దీని గురించి పై అధికారులు దీని గురించి చర్య తీసుకోవాలని నా యొక్క విన్నపము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొత్త బస్ స్టాండ్లో మొత్తానికి డంపింగ్ యార్డ్ లెక్కన చెత్త ఉంది, కానీ కొత్త బస్ స్టాండ్ లాగా అనిపిస్తలేదు. దీనికి కొన్ని 25 లక్షలు సుమారు ఏదో కొన్ని శాంక్షన్ అయినాయి. వాటిని కూడా వాళ్ళు సమకూర్చుకొని మరి దీన్ని మరమ్మతులు చేస్తే కొత్త బస్ స్టాండ్ పునఃప్రారంభించినందుకు చాలా సంతోషం. కానీ వసతులు లేని బస్ స్టాండ్లో ప్రయాణికులు ఎలా ఉండగలుగుతారు? మళ్ళీ అందులో మహిళలు ఉండడానికి చాలా కష్టంగా, ఇబ్బందిగా ఉంది. ఒక షాప్ ముంగట నిలబడాలన్నా వర్షం పడ్డా చేసిన బాధాకరమైన విషయం ఉన్నది.